వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం 2203 ఎకరాల్లో 4750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ తొలి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో సిద్ధమవుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ కార్గో సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైతే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి దిశను మలుపు తిప్పే ప్రాజెక్టుగా భావిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై 8 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. జూలై 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు జూలై 8 నుంచి తమ విమాన సర్వీసులన్నీ భోగాపురం నుంచే నడపనున్నట్లు ప్రకటించాయి. అలాగే ప్రయాణికులు జూలై 8 నుంచి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుకే రావాలని సూచిస్తూ సంబంధిత సంస్థలు సర్క్యులర్లు జారీ చేశాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు కొత్త ఆర్థిక దిశను చూపనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తవడంతో మిగతా పనులు మరింత వేగం అందుకున్నాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రధాన ఎయిర్ హబ్గా మారనుంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. జూన్ 30, 2026 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం భారీ యంత్రాలు, వందలాది కార్మికులతో రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 2203 ఎకరాల్లో 4750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ తొలి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో సిద్ధమవుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ కార్గో సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవీ అధీనంలో ఉండటంతో అంతర్జాతీయ విమానాల సేవలు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి అయితే దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగవుతుంది.